ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ రోమాపత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. ఏంటంటే, ఏలయనగా నేను చేయనది నేనెరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. చాలా అద్భుతంగా ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట రోమా సంఘానికి తెలియజేస్తూ, నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు, అదే కదా, నేను చేసేది నేను ఎరుగను, కానీ ఇక్కడ నేను నిశ్చయించినది, నేను మనసులో ఒక నిశ్చయించుకున్నాను, ఒక తీర్మానం చేసుకున్నాను ఇది చెయ్యాలని, కానీ అది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఒక మంచి పని చేయాలి అని మంచి నిర్ణయం తీసుకున్నాను, కానీ ఇక్కడ ఏమవుతుందంటండి, నిశ్చయించినది చేయక ద్వేషించినదే, ఈ పని చేయకూడదు, ఇంకా ఈ యొక్క త్రాగుబోతనం వద్దు, ఈ యొక్క వ్యభిచారం వద్దు, ఈ యొక్క బూతులొద్దు, ఈ యొక్క మోసం వద్దు అని చెప్పి అసహించుకున్నాను. కానీ దేన్నైతే నేను అసహించుకున్నానో, జాగ్రత్తగా చదువు, ద్వేషించినదియే నేను చేయించున్నాను. చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను. మంచిగా ఉండాలనుకుంటున్నాను, నీతిగా ఉండాలనుకుంటున్నాను, ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించాలనుకుంటున్నాను, దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. ఎందుకని ఇలా జరుగుతూ ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ప్రతి మనిషికి ఉండేటువంటి సమస్య ఇది. నీతిగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రభుకు నమ్మకంగా జీవించాలి, ప్రభుని గణపరచాలి కదా. చాలామంది తీసుకునే తీర్మానాలు ఇవన్నీ కూడా ప్రభుని గణపరచాలి, ప్రభుని మహింపరచాలి, ప్రభు చిత్తానుసారంగా జీవించాలి, ప్రభు ఇష్టానుసారంగా జీవించాలి అని ఆశ అందరికీ, కానీ చేయలేకపోతున్నారు. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నారో, ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించాలని అనుకున్నారు, కానీ ఏం చేస్తున్నారు, ఇక్కడ ద్వేషించింది ఏంటి, ఎర్లీ మార్నింగ్ పడుకోకూడదు, అసహ్యం అని మీరు అసహించుకుంటున్నారు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకూడదు అసహించుకొని ఎదుటివారి గురించి చెడుగానే మాట్లాడుతున్నారు. ఏదైతే ద్వేషిస్తున్నారో, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నారో అదే చేస్తూ ఉన్నారు అని చెప్తూ, ఇచ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకొనిచున్నాను. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఓహో, ఇలా చేయటానికి కారణం ఏంటంటండి, నేను చేయాలనుకున్న పని చేయలేకపోతున్నాను, వద్దనుకున్న పని చేసేస్తున్నాను, చెడ్డ పని చేసేస్తున్నాను, మంచి పని చేయలేకపోతున్నాను. మంచి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాను, కానీ చేయలేకపోతున్నాను. గమనించాలి, చేయాలనుకున్న పని చేయలేకపోతున్నాను, చేయకూడదన్న పని ఆటోమేటిక్గా చేసేస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు అంటూ ఉన్నాడు. అంటే ప్రతి మనిషిలో ఒకరు ఉంటారు లోపల, వాళ్ళనే అంతరంగ పురుషుడు అంటారు. కాబట్టి ఈ రోజున మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడా, పాపము నివసిస్తున్నదా ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, బెలూన్లో మనం గాలి వదిలాం అనుకోండి, మామూలు గాలి నింపుతాం, ఉంటుంది అలాగా. కానీ గాలి కంటే తేలికైనటువంటి గాలి ఉంటుంది, వాళ్ళు నింపుతారు మనకి ఎక్కడ, బెలూన్స్ అమ్మేటువంటి దగ్గర ఇట్లా పెడితే పైకి వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే గాలి కంటే తేలికైనటువంటిది హైడ్రోజన్ సంథింగ్ అక్కడ ఏదో నింపుతారు. అందులో నింపునప్పుడు ఏమవుతుందంటే అది గాలి కంటే తేలిక కాబట్టి పైకి వెళ్ళిపోతుంటుంది. అంటే దానిలో ఉన్న గాలి ఆ బెలూన్ ప్రభావితం చేస్తుంది. మామూలు గాలి అనుకోండి, బరువుగా ఉంటుంది కాబట్టి కింద ఉంటుంది, బెలూన్ వెళ్ళదు. కానీ అందులో హైడ్రోజన్, అదే బెలూన్ అమ్మే వాళ్ళు నింపుతారు చూడండి గాలి, గ్యాస్ తోటి, ఆ గాలి నింపారు అనుకోండి, దాన్ని పట్టుకున్నా అది పైకి వెళ్ళిపోతుంటుంది. అర్థమవుతుందా? అలాగే నీలో నింపబడినటువంటి ఆత్మ, నీలో నివాసం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, నాలో నివసించు పాపమే, పాప పురుషుడు, అంతరంగ పురుషుడు అని ఇక్కడ మనకి చాలా క్లారిటీగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనలో ఎవరు నివాసం చేస్తున్నారో వాళ్ళ స్వాధీనంలో మనం పనిచేస్తూ ఉంటుంటాం. అన్నాడు కదా, నేను చేయాలనుకుని చేయలేకపోతుంది, ఎందుకంటే నాలో నివసిస్తున్న పాపము, ఆ పాపమే కానీ నేను కాదు. నమ్ముతారు మీరు ఎవరన్నాను, మీ భర్త మిమ్మల్ని ప్రేమించట్లేదు, ద్వేషిస్తున్నాడు, కానీ ఉన్నది లోపల ప్రేమించాలనేటువంటిది, కానీ తెలియకుండానే
ఆయన ఏదో చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? మీరు మీ పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, కోప్పడకూడదు, ఇట్లా మంచి అనుకుంటున్నారు, కానీ తెలియకుండానే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందుకనే ఒక పట్టణాన్ని కాపాడువాడు కంటే తన మనసును స్వాధీనం, పట్టణం ఎక్కడని పెద్దది, మనసు ఎక్కడ చిన్నది, ఇక్కడే ఉంటుంది నీకు. కానీ ఈ చిన్న మనసును కాపాడుకున్నవాడే గొప్పవాడంట ఆ పెద్ద పట్టణాన్ని కాపాడువాడు కంటే. సో ఈ రోజున ఈ వాక్యం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అద్భుతమైనటువంటి వాక్యపు ధ్యానములు మనల్ని దేవుడు నడిపిస్తూ అద్భుతమైన కార్యాలు చేయడానికి మనం సంసిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మనుషుల పట్ల ద్వేషము, అసూయ, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఎందుకు వచ్చింది ఈ జీవితం, ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి అనేటువంటి ఆలోచనతో మీరు తిరుగుతున్నట్లయితే వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, అన్నీ చేసి మళ్ళీ మొదలుకు వస్తారు. ఈ రోజున చాలామంది నాకు ఫోన్ చేసినటువంటి దాన్ని బట్టి, నేను విన్నటువంటి దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ప్రియులరా, చాలామంది సమస్యకి ఎక్కువ సమయం పెడుతున్నారు, పరిష్కారానికి సమయమే లేదు, అసలే ఆలోచనే లేదు. అసలే ఎంతమందితో మాట్లాడినా కూడా మాకింత సమస్య ఉంది, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు, మేము ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాము. ఓకే, మరి ఏం కావాలి? పరిష్కారం. అసలు మాట్లాడతలేదు కదా ఎవరు. మీరు ఎవరితో మాట్లాడిన ఏం చెప్తారు? అసలు మాకు ఎంత తప్పు ఉన్నదో తెలుసా? ఆగండి అక్కడ. మాకెంత రోగం ఉందో తెలుసా? ఈ రోగానికి అసలే ఈరోజు నేను మాట్లాడిన కాల్స్ అని చెప్తున్నాను, ఈ రోగానికి ట్రీట్మెంటే లేదంటున్నారు, ఏ డాక్టర్ వల్ల అవ్వదంటున్నారు. బ్రదర్, మాకెంత అన్యాయం జరిగిందో తెలుసా? మమ్మల్ని తెలిసిన వాళ్ళు ఎంత మోసం చేశారో తెలుసా? మాకు రావాల్సింది మాకు ఇవ్వకుండా చేస్తున్నారు తెలుసా? చూడండి ప్రియులారా, ఇలా చాలామంది. ఇదిగో సైతానికుడు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు తెలుసా? సైతానికుడు మమ్మల్ని ఎంత శోధించున్నాడు తెలుసా? సైతానికుడు ఎంత శోధించున్నాడో లెక్కేసుకుంటా, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో నువ్వు లెక్కెత్తలేదు. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీకు సమస్య ఉంది, మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే సమస్య చెప్పాలి, ఎందుకంటే ఆయన పరిష్కారం ఇస్తాడు కాబట్టి. మరి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి మీరు అడగకముందే, మీరు ఊహించకముందే దేవుడికి తెలుసంట. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వెల్లడి చేస్తూ వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం ఒకసారి మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు ఏంటంటే తట్టుడి మీకు తీయబడును. ఇది ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే ఈ మాట చూద్దాం, ఇంగ్లీష్లో కూడా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్, ఆస్క్, సీక్, నాక్. చూడండి, ఆస్క్, సీక్, నాక్. ఇంగ్లీష్లో అయితే ఇలా ఉన్నదనమాట. ఆస్క్, సీక్, నాక్ 3 పాయింట్లు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అడుగుడి. అదేంటి, మీరు అడగొద్దు అంటున్నారు కదా బ్రదర్. ఎందుకని అడగమంటున్నాడు దేవుడు? ఇవ్వటానికి. అర్థమైందా? అడుక్కోమనేది ఎందుకనంటే దేవుడు ఇవ్వటానికి. సో అడుగు, మనకి దేవుడు ఇచ్చే దేవుడు కాబట్టి ఇచ్చేసాడు, నమ్ము. అడగమని చెప్పి ఆగిపోమని లేదు. మత్తయిలో ఇలా చెప్పాడు. మార్కులోకి ఎదురుగా ఏమంటున్నాడు ఆయన యేసుప్రభువరే. మార్కు సువార్త 11:24 యేసుప్రభువరే ఏమంటున్నాడు? చదివి వినిపించేస్తాను, అది కూడా మీకు క్లారిఫై అవుతుంది. మార్కు సువార్త 11:24లో అక్కడ దేవుడు చాలా స్పష్టంగా యేసుప్రభు రెడ్ లెటర్స్లో ఉందన్నమాట. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతకుడు మీకు దొరుకును అన్నాడు కదా. అదే యేసయ్య మళ్ళీ ఏమంటున్నాడంటే మార్కు 11:24, అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా అడగమన్నాడు కదా. ఆగిపోతారు అక్కడ. అడుగుడి, ఏం చేస్తారు? మీకు ఇస్తానంటున్నాడు కదా. సరే అడిగారు, అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. అడిగి ఆగిపోమంటలేదు దేవుడు. మీకు ఇవ్వబడనని చెప్పాను కదా, ఇచ్చేసానని నమ్మేసేయండి. హల్లెలూయా. అప్పుడు అవి మీకు కలుగును. అప్పుడు అవి కలుగుతాయంట. నువ్వు నమ్మాక అది నీ జీవితంలో కలుగుతూ ఉంటుంటుంది. మీతో చెప్పుచున్నానని దేవుడు చెప్తున్నాడు.
కాబట్టి ఇక్కడ ఆస్క్, సీక్, నాక్ 3 స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ. అడగాలి, వెతకాలి, తట్టాలంట. కాబట్టి ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ అడగమని చెప్పాడు కదా దేవుడు, మరి ఇంకా అడుగుతానే ఉండాలా? ఇదే కొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే మత్తయి సువార్తలకు మళ్ళీ వచ్చేద్దాం మనం. 6వ అధ్యాయంలో దేవుడు అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. 32వ వచనం చూద్దాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమే విచారింతారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. తెలుసంట. కాబట్టి మీరు ఆయన రాజ్యం, నీతిని మొదలు వెతకినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. తెలుసు ఆయనకి. మీరు అడగక ముందే ఆయనకు తెలుసు. మరి తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు అడగమంటున్నాడు అంటే ఆయనకి తెలియక కాదు. ఎందుకని అడగాలంటండి? ఎందుకనంటే దేవుని ఉద్దేశం ఇవ్వాలని ఉద్దేశం, కానీ అది నీకు తెలియాలి కదా. ఆ ఉద్దేశానికి నీ యొక్క మనసు ఏకీభవించాలి. పరలోక చిత్తానికి నీ చిత్తం ఏకీభవించటానికి అని చెప్పి నిన్ను ప్రాక్టీస్ చేయమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను అడగవలసిన ఎక్కడ వచ్చి పడతాయంటే నో, రావు. ఈ యొక్క సత్యం తెలిసినటువంటి రోజున మన ప్రార్థనా విధానం చాలా మారిపోతుందండి. వింటున్నారా? మన ప్రార్థనా విధానం మొత్తం మారిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి పొరపాట్లు ఏమిటి అని మనం చూసినట్లయితే, అడిగి ఆగిపోతూ ఉన్నాం, లేదా అడుగుతూనే ఉన్నాం. అడుగుడి అన్నాడు దేవుడు, తర్వాత ఇయ్యబడును అన్నాడు. ఎంతవరకు అడుగుతాడు మనిషి? ఇచ్చేంతవరకు అడుగుతాడు. కాబట్టి అడుగుతూనే ఉంటాడా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరినైనా డోర్ నాక్ చేస్తాం. ఎప్పటి వరకు నాక్ చేస్తాం? తీసేంత వరకు. సో ఇంట్లో ఉన్నటువంటి వారు అలర్ట్గా ఉన్నారనుకోండి, ఒకసారి నాక్ చేసినంటే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ నాక్ చేసి ఓపెన్ అయ్యే కళ నుంచి చూస్తే ఏమంటారు వాడిని? ఎందుకు కొట్టే డోర్ను? లోపలికి వెళ్తాం కదా. లోపలికి వెళ్ళకుండా బయట నుంచి ఉంటే. కాబట్టి ఈరోజు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? జవాబు పొందుకోవడం కోసం. కానీ జవాబును మర్చిపోయారు చాలామంది. సో నేననేది ఏంటంటే, మనుషులంతా కూడా ఏం చేస్తున్నారంటే సమస్య గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు, సమస్య గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు, సమస్య గురించి 10 మందికి ప్రకటన చేస్తూ ఉన్నారు. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది. నేనంటాను, మీ ప్రతి సమస్యకు సొల్యూషన్ యేసయ్య, సమాధాన కర్త అంటండి ఆయన. నీకు ఎటువంటి సమాధానం కావాలని కర్త అయినటువంటి దేవుని దగ్గర నుంచి రావాలి. కాబట్టి ఆయన నీ ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చేశాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చేశాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం అంతా కూడాను సింపుల్. ఎక్కువ మంది ఈ మధ్యన కోర్టు కేసులతో సమస్యలతో బాధపడుతున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రభువా వాళ్ళు నన్ను ఎంతో హింస పెడుతున్నారు, ఆ కోర్టు కేసుల్లో నన్ను ఎంతో అన్యాయంగా కేసు పెట్టారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇది కాదు ప్రార్థన చేయటం. మరి ఏం చేయాలి? నీకు ఏంటి ఇంతకని బాధ? విడుదల పొందాలి. మరి అది ప్రకటించు. ప్రియులారా, వింటున్నారా? మీకు ఏది కావాలో అది ప్రకటించండి. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు కేసులు పెట్టారు, తప్పు చేశారు, ఒప్పు చేశారు, అన్యాయం చేస్తున్నారు, ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు. మరి నువ్వేం చేయాలంట? యేసయ్య నన్ను విడిపించినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, ఈ సమస్య నుంచి నన్ను విడిపించినందుకు వందనాలు. అంతే. నీకు కావాల్సింది విడుదల, కానీ నువ్వు ఇది పలకట్లేదు. అసలు ఇలా ప్రార్థన చేయట్లేదు ఎవరు కూడా. ఏం చేస్తున్నారు? ప్రభువా వాళ్ళు ఎంత అన్యాయంగా కేసులు పెట్టారు, వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు. ప్రాపర్టీస్ విషయంలో కూడా అంతే. ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత బాధ పెడుతున్నారో అది బాధ అట్టుకెళ్ళి దేవుడి దగ్గర చూపించారు. కానీ సమస్యకి నీ దేవుని చూపించు, నీ దేవుని గొప్పతనం చెప్పు సమస్యతోటి. యేసయ్య ఇది నా సమస్య, నువ్వు పరిష్కరించేసావు. ఇది నా కోర్టులో కేసు, నా మీద ఉన్న కేసు ఇది, నువ్వు ఆల్రెడీ దీన్ని విడిపించేసావు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకని ప్రార్థించట్లేదు ఇలాగా? ఎందుకని ప్రార్థించట్లేదు ఈ విధంగా? ఎందుకని ఈ విధంగా మాట్లాడతలేదు? థ్యాంక్ యూ జీసస్.
కృతజ్ఞతలు చెప్పండి దేవునికి. దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. నన్ను గణపరిచేటువంటి వారు నేను గణపరిచేస్తానంటున్నాడు దేవుడు. సింపుల్ ఒక మాట. ఇక్కడ మనకున్న సమయాన్ని దేవుని గణపరచడానికి పెడదాం, దేవుని గణపరచడానికి ఉపయోగిద్దాం. కాబట్టి మీ సమస్యల గురించి మాట్లాడకుండా పరిష్కారాల గురించి మాట్లాడండి, పరిష్కారాల వైపు చూడండి, పరిష్కారాలను ప్రకటించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ పరిస్థితుల యొక్క పరిష్కారాలని చూడాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మీ సమస్య ఎంతైనా పరిష్కారాన్ని ప్రకటించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు రోగంతో బాధపడుతున్నారా? మరేం చేయాలి? నా రోగం ఎంత భయంకరమైందంటే, నో, నా యేసయ్య ఎంత గొప్పవాడంటే, ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి ఈ రోగానికి 2000 సంవత్సరాల క్రితమే ఆయన పొందిన గాయం ద్వారా నాకు స్వస్థత, విడుదలిచ్చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి ఏం చేయాలి? ఆ స్వస్థతను నేను అనుభవిస్తూ ఉన్నాను. నా రోగం నా నుంచి విడిచిపోయింది, ఇది నాకు సంబంధించింది కాదు. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, ఐఎమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత, ఆయన పొందిన గాయం ద్వారా నేను స్వస్థత పొందేశాను అని చెప్పేసి నోటితో పలికేయటం కాదు. ఐఎమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఇట్లాగని కాదు. ఏం చేయాలి? కళ్ళు మూసుకుని, రోగం లేకుండా ఉంటే నువ్వు ఎలాగుంటావు, రోగం లేని మనిషి ఎలాగుంటాడో నువ్వు చూసుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ హీల్డ్, నేను స్వస్థత పొందేశాను. థ్యాంక్ యూ జీసస్, నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చావు అని చెప్పి ఆరోగ్యం లేని వ్యక్తిని ఎదురుకుండా నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఆరోగ్యం లేని వ్యక్తిని నీ ఎదురుగా నువ్వు చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా నువ్వేదైతే చూసావో దాన్ని అనుభవిస్తావు. అబ్రహమా చూడు, నువ్వెంతవరకు చూస్తే అంతవరకు నీది అంటున్నాడు దేవుడు. నువ్వు చూడాలి, నువ్వెంతవరకు చూడాలి? రోగం లేని వ్యక్తిగా, అప్పు లేని వ్యక్తిగా, సమస్య లేని వ్యక్తిగా, సమస్యలు ఉంటాయి, సమస్యల మీద జయించిన వ్యక్తిగా నువ్వు చూసుకోవాలి. ఆయా మోర్ దెన్ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. ఇట్లాగ ఎందుకు చూసుకోము? నాకు సమస్య ఉంది. మన మాటలు విత్తనాలు. ఈరోజు మీరు సమస్యలు అనే విత్తనాలు నాటేసి, అప్పులనే విత్తనాలు నాటేసి, ఎందుకంటే అప్పులు ప్రతి మాటలో అప్పు ఉన్నది. అప్పులనే విత్తనాలు నాటేసావు, రేపు అప్పులు మొక్కలు వస్తాయి, ఎల్లుండి అప్పులు మహావృక్షాలు అవుతాయి. అందుకని అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు పెరిగిపోతుంటాయి. సమస్యలు, మాకు అన్ని సమస్యలే, మేము చాలా సమస్యలు అంటే ఏంటి? ఏం చేస్తున్నావు? విత్తనాలు నాటేస్తున్నావు, సమస్యలనే విత్తనాలు నోటి మాటల ద్వారా. కాబట్టి ఈ సమస్యలు ఏం చేస్తాయి? మొలకలు వచ్చి, మొక్కలు వచ్చి, వృక్షాలయ్యి, మహావృక్షాలు. కాబట్టి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఏం చేస్తారు? సమస్యలు పెరిగిపోతూ ఉంటుంటాయి. బ్రదర్, ఇంకా పెరిగిపోతున్నాయి సమస్యలు. కారణం ఏంటి తెలిసి? నువ్వే. జీవమరణాలు 4 వశం. ఏంటండి? జీవమరణాలు 4 వశం. కాబట్టి ఈ యొక్క జీవమరణాలు 4 వశం కాబట్టే ప్రియులారా, మరణాన్ని ప్రకటిస్తున్నాం, సమస్యను ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఏ విధమైనటువంటి క్లారిటీ లేదు. సమస్యల్లో చిక్కుకొని పోయి సమస్యల్లో తిరుగుతూ ఉంటూ, గోతులో పడ్డావు నువ్వు, ఆ గోతులను గిరగిరగిర తిరిగితే బయటకు వస్తాము, బయటికి రాలేము. మరి ఏం చేయాలి మరి అంటే, నువ్వేమి చేయాలి అని అన్నట్లయితే పైకి చూడాలి, పరిష్కారం వైపు చూడాలి. మీరు పైన ఉన్న వాటిని వెతకండి అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. పైకి చూడటం నేర్చుకోవాలి, ప్రభు వైపు చూడటం నేర్చుకోవాలి. పైకి లేచెదను, పైకి లేచెదను. హల్లెలూయా. కాబట్టి మనం పైకి చూడాలి, పైకి లేవాలి. ఈ రోజున ప్రతి మనిషి సమస్య నోరు తెరిస్తే సమస్య గురించి మాట్లాడుతున్నాడు, అప్పుల గురించి మాట్లాడుతున్నాడు, రోగం గురించి మాట్లాడుతున్నాడు, మానసిక వ్యధ గురించి మాట్లాడుతున్నాడు. నేను నిరుద్యోగం ఉద్యోగం రావట్లేదు. మరి ఏం కావాలి నీకు? ఉద్యోగం కావాలి, అది కదా ప్రకటించు. యేసయ్య నాకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు, యేసయ్య నాకు ఇంటర్వ్యూ పాస్ అయ్యి జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎవరుగా నన్ను అడుగుతున్నారు,
బ్రదర్ మరి సమయం అంతా ప్రార్థనలో పెట్టాలా చదవాలా? అంటే చదవకుండా ప్రార్థన చేస్తే కూర్చుని జాబ్ వస్తుందా? ఇంపాసిబుల్. నువ్వు చదవకుండా ప్రార్థన చేస్తే కూర్చుంటే జాబ్ ఎలాగిస్తాడు దేవుడు? దాని మీద నీకు జాబ్ ఎందుకు? ఆ జాబ్కి న్యాయం చేయాలి కదా. జాబ్కి న్యాయం చేయాలంటే మరి ఆ జ్ఞానం ఎక్కడ వస్తుంది నీకు? నువ్వు చదవండి, పిల్లలకు పాఠాలు చెప్పాలి, దేవుడు నీకు జాబ్ ఇవ్వాలి. నువ్వు ప్రార్థన చేస్తే కూర్చున్నావు, మరి పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే కుదురుతుందా? ప్రిపేర్ అవ్వాలి, చదువుకోవాలి, దాని మీద పట్టు సంపాదించాలి, జ్ఞానం సంపాదించాలి. కాబట్టి చదువుకునే ముందు నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఏసయ్యా, ఈ చదువుతున్నదంతా నాకు గుర్తుండేలా చేస్తున్నందుకు వందనాలు, జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు, సకల జ్ఞానములు నీ యందు ఉన్నాయి కాబట్టి ఇది చదివింది నాకు గుర్తుండేలా చేసినందుకు వందనాలు, ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు ఇచ్చినా రాయగలిగే సామర్థ్యము జ్ఞానము నాకు ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి ముందుగా దేవుణ్ణి ముందు పెట్టుకుని ఓ గంట చదువుకుంటుంటే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని చదువుకో. అంతేగాని నేను చదవనండి, చాలా కష్టం ఉంది కాబట్టి ప్రార్థనలో కూర్చుంటాను. ఎందుకు ఇస్తాడు దేవుడు? అక్కడేమో 24 hours కష్టపడి చదువుకునేటువంటి వారు వాళ్ళు అన్యులైన సరే దేవుడు జాబ్ ఇస్తాడు. ఎందుకంటే ఏది విత్తుతావో అది కోస్తావు, అంతే కదా. విత్తుట కోయట అనేది నీ మీద ప్రపంచం అంతా పనిచేస్తున్నది. నువ్వేం చదవలేనటువంటిది అంటే నువ్వేం విత్తనం వేయలేదు, ఏం పంట వస్తుంది? ఆలోచన చేశారా? అప్పుడు విత్తుట కోయట నీ ప్రపంచం అంతా పనిచేస్తుంది. వాళ్ళ మంచోళ్ళ చెడ్డలు ఎవరైనా సరే. నువ్వేమో ఈ రోజున చదవకుండా ఏమి చేయకుండా ఏదో విధంగా నేను సక్సెస్ అయిపోవాలి. లేదు ప్రియులారా, నేను చదువుకునేటువంటి రోజుల్లో స్కూల్ టైంలో కూడా సండే ఏదైనా ప్రోగ్రాం పెడితే, సండే ప్రైవేట్ క్లాసులు పెడితే, ఎక్స్ట్రా క్లాసెస్ పెడితే వెళ్ళేవాడిని కాదు. సండే వెళ్ళేటువంటి వాడిని కాదు. దేవుని సందులో ఉండేటువంటి వాడిని, దేవుని సందులో గడిపేటువంటి వాడిని. అది ప్రభుదినం, సండే కాదు, అది లార్డ్స్ డే, గాడ్స్ డే. సండే బదులు మనం ఏమి ఉండాలంటే గాడ్స్ డే అని పెట్టుకోవాలన్నమాట. నిజంగా అలాగే ఎక్స్ట్రా క్లాసులు పెట్టి సండే చెప్పినటువంటి వాళ్ళు ఒక్క ప్రశ్న కూడా రాలేదు అక్కడ నా క్వశ్చన్ పేపర్లో అయితే. చూసారా? అలాగని చెప్పి మిగతా రోజుల ఫుల్ అటెండెన్స్ నాది. ఒక్కరోజు కూడా స్కూల్ మానలేదు నేను. వర్కింగ్ డేస్లో ఒక్కరోజు కూడా మానలేదు. అవి ఎక్స్ట్రా క్లాసులు కాబట్టి ఆ రోజు మానాను నేను. అదైనా దేవుని సన్నిధిలో ఉండటానికి మానాను. కాబట్టి నువ్వు చదువుకోవటం మానవద్దు, చదువుకో, కానీ ముందు 5 నిమిషాలు ప్రార్థన చేసుకో. ప్రభుకి ఇవ్వాల్సిన సమయం ప్రభుకి. గంటలెంత? 60 నిమిషాలు. ఒక 6 నిమిషాలు ప్రార్థన చేసుకో, మిగతా టైం అంతా చదువుకో. నీ జీతం 10,000, ఒక 1,000 రూపాయలు దేవునికి ఇచ్చేసేయి, మిగతా 9,000 నువ్వు వాడుకో. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లాలనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది. ఎస్, దేవుని ఉద్దేశం కూడా మనల్ని వర్ధిల్లింప చేయాలన్నది. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. అడగండి ఇస్తానంటున్నాడు దేవుడు. కానీ ఇచ్చాడు అనేటువంటి నమ్మకం మీలో ఉండాలి. ఇచ్చేశాడు మన దేవుడు, అడిగిన దాన్ని ఖచ్చితంగా ఇచ్చేశాడు అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు దాన్ని మీరు స్వతంత్రించుకోగలుగుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభు కృపలో మీరంతా వర్ధిల్లాలి. నిరుద్యోగ సమస్యలో ఉన్నటువంటి నీవేం చేయాలి? యేసయ్యా నాకు ఉద్యోగం ఇచ్చేసావు, నీకు వందనాలు. నేను తల్లి గర్భంలో రూపించబడక ముందే నన్ను చూసావంటే నేను ఏ ఉద్యోగం చేయాలో ఏమి చేయాలో ఆల్రెడీ నాకు ప్రణాళికను సిద్ధం చేసేసావు. దాన్ని ఆల్రెడీ సిద్ధం చేసావు. దాన్ని స్వతంత్రించుకోవటానికి నేను ఏం చేయాలి? సిద్ధం పడాలి. దేవుని చిత్తానికి మన చిత్తం ఏకీభవించడానికి మన ప్రయాసం అటు ఇదంతా కూడా. ఈ సత్యం తెలుసుకున్న రోజున అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది అంటండి. హల్లెలూయా. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. అందరికీ పొట్ట తగ్గాలని ఆశ ఉంటుంది కదా, కానీ తగ్గదు. ఆశపడితే అవుతుందా? విస్ఫుల్ థింగ్స్ అంటారన్నమాట. సో దాని వేలు మనం ఏం చేయాలి? వర్కౌట్ చేయాలి, ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. కానీ ప్రపంచంలో ఎవరిని అడగండి. ఎందుకంటే నేను ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడుగుతారన్నమాట. ఏమని అడుగుతారంటే, బ్రదర్ పొట్ట తగ్గాలి ఏం చేయాలి?
నేను చెప్తాను ఇలా చేయాలని. తగ్గుతుందా? తగ్గదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నీకు ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వదు. ఇన్ఫర్మేషన్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు. ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉంటుంది, బైబిల్ అందరి దగ్గర ఉంటుంది, కానీ పాటించరు. అర్థమవుతుందా? నీకు ఎంత తెలుసు అన్నది కాదు, ఎంత పాటిస్తున్నావు, ఎంత అనుసరిస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, నేనున్న ఇంట్లో అందరూ ఫిట్గా ఉంటారా? ఉండరు. నేను చెప్పేటువంటి దాన్ని ఎవరైతే అనుసరిస్తారో, అర్థమవుతుందా? అలాగే చాలామంది ఇప్పుడు ఈ రోజున బైబిల్ చేతిలో ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ సమస్యలు కూడా అలాగే ఉంటాయి. బైబిల్ చేతిలో ఉండే సమస్యలు ఉండవా? దేవుడు నమ్ముకుంటే సమస్యలు ఉండవా? యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ప్రత్యక్షమైంది దేవుడు కాదు, దెయ్యం. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి తర్వాత ఎవరు వచ్చాడు? సైతాన్గాడు వచ్చాడు అన్నమాట. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. జీవితంలో నువ్వు ఎప్పటికైనా సరే, ఎంత భక్తుడు అయినా సరే శ్రమలు వస్తాయి. స్కూల్లో ఎంత చదువుకున్న వాడికైనా సరే, ఎంత తెలివైన వాడికైనా సరే పరీక్షలు ఉంటాయి. కానీ చదువుకున్న వాడికి చదువుకోలేని వాడికి తేడా ఏంటంటే, చదువుకున్న వాడికి పరీక్ష మంచి ఫలితాన్ని ఇస్తుంది, వాడిని గొప్ప చేస్తుంది, వాడి పేరు మారుమోగేలా చేస్తుంది. చదువుకోలేని పరీక్ష ఫెయిల్ అయ్యేలా చేస్తుంది. చదువుకోలేనుడికి ఆ పరీక్ష అవమానం తెచ్చిపెడుతుంది. చదువుకున్నటువంటి వాడికి ఆ పరీక్ష ఘనత తెచ్చిపెడుతుంది. సో ఒకటే పరీక్ష, ఒకడికి నింద అవమానం వస్తే ఒకడికి ఘనత వచ్చింది. కారణం ఏంటి? ప్రిపరేషన్. హల్లెలూయా. మాస్టర్ చెప్పిన పాఠం విని, ఇచ్చిన హోంవర్క్ చేసి సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? ఆ పరీక్షను ఎదుర్కోగలిగాడు. ఆ పరీక్షలో ప్రతి ప్రశ్నకు సమాధానం రాయగలిగాడు. హల్లెలూయా. సంతోషం వస్తుంది. ఎస్, ఈ ప్రశ్న నాకు వచ్చు, ఈ జవాబు నాకు వచ్చు, ఈ జవాబు నాకు వచ్చు, ఈ ప్రశ్న నాకు తెలుసు, దీని సమాధానం నాకు తెలుసు. ఉప్పొంగుతూ ఉంటుంది. అందుకనే దేవుడు అంటాడు, శ్రమలు బట్టి సంతోషించే వాళ్ళు ఎవరంటండి? ప్రభు మీద అనుకున్నవారు. హల్లెలూయా. ప్రభు ద్వారా నడిపించబడేటువంటి వారు ఏం చేస్తారు? శ్రమలు వచ్చినా కూడా సంతోషం, హ్యాపీ, ఏం పర్వాలేదు నాకు, ఎందుకంటే దీని సొల్యూషన్ నాకు తెలుసు. నా యేసే దీన్ని చితక తొక్కేశాడు, నా యేసే దీన్ని జయించాడు, నేను కూడా జయించేస్తాను. హల్లెలూయా. మా మాస్టర్ ఈ సమాధానం నాకు చెప్పాడు, నాకు తెలుసు. మా మాస్టర్ ఈ సొల్యూషన్ నేర్పించాడు, ఎలా చేయాలో, ఎస్ నేను చేసేస్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అర్థమవుతుందా? అది యేసుప్రభువు నమ్ముకున్న వారికి, బైబిల్ చదివేటువంటి వారికి, వాక్యం ఉన్నటువంటి వారికి, వాక్యాన్ని అప్లై చేసేటువంటి వారికి తేడా అదనమాట. మీ చేతిలో బైబిల్ ఉంది కానీ ఇప్పుడు చదవరు. వాక్యం వస్తుంది, వినరు. వింటారు కానీ గ్రహించరు. వింటారు, బాగుంది అని చెప్పి ఒక రేటింగ్ ఇస్తారు, వదిలేస్తారు. భలే చెప్పాడండి నా. మీరు భలే చెప్తారని నేను చెప్పట్లేదు ఇక్కడ. వాక్యం మీ జీవితాలు బాగుపడతాయి, జీవితాలు బాగు చేసుకుంటారు, సమస్యల నుంచి బయటపడతారు అని దేవుడు నన్ను నిలబెట్టి ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాడు. వింటున్నారా? కాబట్టి ఈ యొక్క సత్యం మనకు తెలిసినటువంటి రోజున మన యొక్క ఆలోచన కానీ, జీవితం కానీ ప్రభావవంతంగా ఉంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు బ్రదర్ అంత మాట హల్లెలూయా హల్లెలూయా అంటారు? మనిషిని చేసింది ఎందుకు తెలుసా? దేవుడు స్తుతించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, అద్భుతములు చేసేటువంటి వాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నారో, విన్నటువంటి దాన్ని, ఇప్పుడు ఇంత వాక్యం చెప్పాక బ్రదర్ నాకు చాలా సమస్యలు ఉన్నాయంటే ఇంకేం విన్నట్టు? నాకు ఫోన్ చేసి అంటారు చాలామంది, బ్రదర్ మీ వాక్యం యూట్యూబ్లో చూసాము, రోజు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 లైవ్లో ఉంటాము, అయితే నా కోసం ప్రార్థన చేయండి, చాలా సమస్యల్లో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మరి ఇంకేం విన్నట్టు ఇలా నాకు తెలియక అడుగుతాను. వాక్యం నేను చెప్పే వాక్యం అంతా ఏముంటుంది? సమస్యల గురించి మాట్లాడొద్దు, నాకు ఇన్ని సమస్యలు నేను చెప్పొద్దు అని నేను వాక్యం చెప్తుంటే, నాకు ఫోన్ చేసి మీ వాక్యం వింటున్నానండి, మీ వాక్యం రోజు వింటానండి. మరి రోజు వింటే నేను చెప్పేది ఏంటి? అమ్మ సమస్యలను సమాధి చేసేసేయండి, దాని గురించి ఆలోచించొద్దు, దానికి సమయాన్ని పెట్టొద్దు, మీకేం కావాలి? పరిష్కారం. హల్లెలూయా. పరిష్కారం
అంటే మళ్ళీ మొదలుకు వస్తారనమాట. ఎంత ఘోరమైన సమస్యల్లో ఉన్నో తెలుసా, ఎంత అప్పుల్లో ఉన్నో తెలుసా, ఎంత బంధకాల్లో ఉన్నో తెలుసా. తెలుసు, నువ్వు ఫోన్ చేసావంటేనే బంధకాల్లో ఉండి ఉంటావు. కొంతమంది ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు, వెంటనే చేసేస్తాను నేను. ఎందుకంటే ఏం చెప్తారా అని విందామని ఆగమా, ఇంకా అంతే, మనకు ఛాన్స్ ఉంటుంది మాట్లాడతాకి. 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా అరగంట అయినా ఇంకా నాకు మాట్లాడే ఛాన్సే రాదనమాట. ఎందుకంటే అంత సమస్యలు ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి. మాయాలోకం మాయాలోకం మానవని పాట రాశాడు ఒక ఆయన. ఇది మాయలోకం, సమస్యల లోకం, అన్ని సమస్యలతో నిండినటువంటి వలయం ఇదంతా కూడా. కాబట్టి దీనికి అంతం ఉండదు. ఈ సమస్యలు ఇలా జరుగుతూనే ఉంటుంటాయి అన్నమాట. చూడండి, పుట్టినప్పుడు మనకి ఎలా ఉంటుంది, పుట్టుకే ఒక సమస్యగా ఉంటుంది, పుట్టిన తర్వాత ఒక సమస్య ఉంటుంది, బాక్స్లో పెట్టాలంటారు, బయటకు వచ్చాక మళ్ళీ ఒక సమస్య అంటారు, కామెర్లు అంటారు, కొంచెం పెద్దదిగా ఒక సమస్య అంటారు, నడవట్లేదంటే ఒక సమస్య, కూర్చోవట్లేదంటే ఒక సమస్య, మాట్లాడకపోతే ఒక సమస్య. చూసారా, స్కూల్కి వెళ్ళకపోతే ఒక సమస్య, చదువు రాకపోతే ఒక సమస్య, సరిగ్గా చదవకపోతే ఒక సమస్య, పాస్ అవ్వకపోతే ఒక సమస్య, పాస్ అయ్యాక ఉద్యోగం రాకపోతే ఒక సమస్య, ఉద్యోగం రాకపోయినా సమస్య, ఒకవేళ ఉద్యోగం వస్తే పెళ్ళి అవ్వకపోతే ఒక సమస్య, మళ్ళీ పెళ్ళి అయ్యాక వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే అదొక సమస్య, మళ్ళీ పుట్టిన పిల్లలు వాళ్ళు సరిగ్గా లేకపోతే. చూసారా, సమస్యలకి ఏమైనా ఎండ్ అయిపోతుందా? మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మీరు, సమస్యలు అనేటువంటివి ఉంటాయి, వాటిని ఏం చేయాలి, సమస్యల్ని మెట్లుగా చేసుకుని తొక్కుకుంటూ వెళ్ళాలి, మనం జయించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి సమస్యలు లేనటువంటి జీవితం జీవింతాము, సమస్యలు లేకుండా జీవింతాము అని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. దేవుడే చెప్పాడు, యోహాను సువార్త 16:33 మీరు చదువుకుంటే, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి. హల్లెలూయా. అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. నీకున్న సమస్య కంటే నీకున్న ధైర్యం గొప్పదై ఉండాలి. నీకున్న సమస్య కంటే నీకున్న ధైర్యం గొప్పదై ఉండాలి. ఏం చేశాడంటే దావీదు, ధైర్యం. గొర్రె పిల్లని ఏం చేస్తావని చెప్పేసి సింహాన్ని ఏం చేశాడంటే చంపబడేశాడు. ఎలుగుబంటిని ఏం చేశాడు, ఎదిరించాడు. ఎందుకని, ధైర్యం. ఆ ఎలుగుబంటి కంటే దావీదులో ధైర్యం గొప్పదే, సింహాని కంటే దావీదులో ధైర్యం గొప్పదే. సాహసం, ధైర్యమే సాహసం అంటారు. కాబట్టి ఈరోజు మీరు సమస్యను జయించకపోవటం కారణం ఏంటంటే, ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు అంటున్నాడు దేవుడు. భయము సైతాన్ గడికి ద్వారం తెరుస్తుందంట. ఇంకా ఆడికి ద్వారం తెరిస్తాడు. ఎందుకు వస్తాడు, దొంగ దోచుకునేవాడు. వాడు ఎందుకు వస్తాడు, దొంగ దోచుకుంటాకు వస్తాడు. నీలో శాంతి సమాధానం అంతా దోచుకుపోతాడు. ఇంకా శాంతి ఉండదు, సమాధానం ఉండదు, 24 hours నిద్ర ఉండదు. ఏమంటే మెంటల్ వరీస్ ఎక్కువైపోతాయి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇంకంతే, గందరగోళం, నిద్ర పట్టదు. అంతే, ఎప్పుడైతే నిద్ర లేదు అనేక సమస్యలు తలెత్తుతాయి. బీపీలు, షుగర్లు, ఈ ఐస్ క్రీమ్ అంతా బ్లాక్ అయిపోతాయి, హెయిర్ ఊడిపోతుంది. చూస్తారు ఎన్ని సమస్యలు, ఒక్క సమస్యతోటి ఏమైపోతుంది, పెరిగిపోతూ ఉన్నాయి. మరి నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఏం చేస్తావు, ఏదేమైనా సరే ఏసయ్యా నీ చేతులకు అప్పగించే నువ్వు చూసుకుంటున్నావు. నేను ఆలోచించడం వల్ల ఏం జరుగుతుంది, నా హైట్ ఏమైనా మూర పెరుగుతుందా, పెరగదు. నా తెల్ల జుట్టు ఏమైనా నల్లగవుతుందా, రాదు. ఇది నా వల్ల అవ్వదు, కానీ నీ వల్ల అవుతుంది. ఇదంతా కూడా నువ్వేదైనా చేయగలిగితే ఎలాగైనా చేయగలుగుతావు. ఈజీగా ప్రార్థన చేస్తే సూర్యకాంతి నీడనే వెనక్కి రప్పించాడంట దేవుడు. ఏదైనా పోతే వస్తుంది కానీ సమయం పోతే రాదు. ఎవరు చెప్పారు, దేవుడు ఏమంటున్నాడో, తిప్పడలేదు సమయం వెనక్కి. అందుకే దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఏదైనా చేస్తారేమో కానీ టైం వెళ్ళిపోతే ఎక్కడికి వస్తుంది వెనక్కి. చూసారా, అయిపోయింది వయసు, అయిపోయిందా, తిప్పుతాడు దేవుడు. ఇక్కడ నుంచి నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళడానికి బదులు యవ్వనంలోకి వెళ్ళేలా చేస్తాడు దేవుడు. ఇంకెందుకులండి, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, ఇదంతా అన్నీ అయిపోయి ఇంకా జీవితం మోషన్. కానీ ఎప్పుడు పిలిచాడు దేవుడు, 80 సంవత్సరాల పరిచర్కి పిలిచాడు. చూసారా, వాళ్ళందరినీ ఎప్పుడెప్పుడు వాడుకున్నాడు దేవుడు. బైబిల్లో చూడాలి మీరు, బైబిల్ వైపు చూడాలి, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల వైపు చూడాలి మీరు. అంతేగాని మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితుల వైపు, వీటి వైపు చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అవుతారు, నిరుత్సాహపడతారు. కాబట్టి ఈరోజు నుంచి మీరు ఏం చేయాలంటే, మీ ప్రార్థన, ఆలోచన సమస్తము మార్చుకోండి. ప్రార్థన ఎప్పుడు కూడా పరిస్థితులను బట్టి చేయొద్దు. ప్రార్థన ఎప్పుడు కూడా మీకున్న సమస్యల గురించి చేయొద్దు. అదే నాకు అర్థమవుతుంది. చాలామంది ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన,
అప్పుల సమస్యల కొరకు ప్రార్థన. ఏంటది? అంటే ఆర్థిక సమస్యలు పెరగాలని నా ప్రార్థన. దేని కొరకు ప్రార్థన? ఆర్థిక సమస్యల కొరకు ఏంటి? నువ్వు పరీక్ష ఎందుకు రాస్తావు? ఫెయిల్ అయ్యాక ప్రమోషన్ కొరకు. కాబట్టి మన ప్రార్థన ఎందుకు ఉండాలంటే ఐశ్వర్యవంతుల గుడి కొరకు ప్రార్థన అని ఉండాలి, ఆరోగ్యవంతుల గుడి కొరకు ప్రార్థన అని ఉండాలి. హల్లెలూయా. ఏది కావాలో అది అడగాలి. ఏది ఉందో అది ఆల్రెడీ తెలుసు. నీకు అనారోగ్యం ఉంటే అనారోగ్యం కొరకు ప్రార్థన ఎందుకు? నీకు అప్పుల సమస్య ఉంటే అప్పుల కొరకు ప్రార్థన ఎందుకు? ఆలోచించండి మీరు ఒకసారి. ఇప్పుడు మీ ఇంట్లో చీకటి ఉంది, మీరేం చేస్తారు? వెలుగు కోసం ప్రయత్నం చేస్తారు. ఎలాగ వెలుగు కావాలని చెప్పేసి లైట్ వెలిగింతారు వెలుగు కోసం. అదే ఏది కావాలని మర్చిపోయారు అందరూ కూడా. ఏది ఉందో దాని కొరకు ప్రార్థన చేస్తున్నారు, దాని కొరకు కనిపెడుతున్నారు, దాని గురించి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మీ యొక్క ఆలోచన విధానం మార్చుకున్నారో మొత్తం సెట్ అయిపోద్ది. కాబట్టి మీరు అప్పుల్లో ఉన్నారా? థ్యాంక్ యూ జీసస్, నన్ను ఐశ్వర్యవంతునిగా చేసావు, నాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, వందనాలు. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నావా? యేసయ్యా నాకు ఉద్యోగంనిచ్చావు, ఉద్యోగాన్ని పొందుకునే సామర్థ్యం ఇచ్చావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను తండ్రి, ఆమెన్. యేసయ్యా ఇదిగో అనేక మంది నన్ను గొడ్రాలని చెప్పి మరి అంటూ ఉన్నారు, కానీ నన్ను బ్లెస్ చేసావు, నాకు గర్భఫలం ఇచ్చావు, నా గర్భాన్ని తెరిచినందుకు వందనాలు యేసయ్యా. లేదు ఉన్నట్టు పలకాలి. ఏది కావాలో అది అడగండి. అడిగిందల్లా పొందిన నమ్మండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. ఏది కావాలో అది పలకటం నేర్చుకోండి. హల్లెలూయా. కాబట్టి నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క దేవుని సన్నిధిలో నేను నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, అవును మాకు ఇల్లు లేదు ఇల్లు లేదు అని చెప్పి ఎన్ని ఉత్తరాలు రాశాను, రేడియోలో అందరికీ ఉత్తరాలు రాశాను, గొప్ప గొప్ప సేవకులందరికీ ఉత్తరాలు రాశాను. ఎవరో ఒకరు ఇల్లు కట్టిస్తారేమో అని ఆశపడ్డాను. ఎప్పటికీ జరగలేదు అది. చూడండి ప్రియులారా, మీరే చాలామంది చేసేది ఇది అనమాట. బ్రదర్ మాకు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఎవరైనా మాకు హెల్ప్ చేస్తారా? ఎవరు చేయరు. దేవుడు ప్రేరేపించకపోతే ఎవరు చేయలేరు. దేవుడు నిన్ను ప్రేమిస్తే, దేవుడు ప్రేరేపిస్తే గాడ్ బ్లెస్సెస్ డెవిల్ కిస్సెస్ అంట. దేవుడు చెప్పాడంటే దెయ్యం కూడా వచ్చి నీకు ముద్దు పట్టిపోతుంది. కాబట్టి నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు ఏ మనిషిని ప్రేరేపిస్తాడో ఆ మనిషి వచ్చి నీకు చెప్పవసరం లేకుండా ఇచ్చిపోతాడు. ఈ సత్యం తెలియకే చాలామంది ఏం చేస్తారు, ఏమైనా సహాయం చేస్తారండి, హెల్ప్ చేస్తారండి అని చెప్పి మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు. ఏ మనిషి మీకు సహాయం చేయడు. వాక్యం వింటే కదా, వాక్యమైనా మనం ఏం చేస్తాం? యేసయ్యా ఇదిగో దేవా నాకు ఈ పరిస్థితిలో ఉన్నాను నేను, నన్ను మరి నీతిమంతుని పిల్లలు భిక్షం ఎత్తుకొని ఎవరన్నావు కదా, ఇదిగో నా పిల్లలు తింటాకలేదే, నాకు తింటాకలేదే. చెప్పండి దేవుడికి. వాక్యం ఏంటి ప్రభా? వాక్యం నిరర్థం కాదు కదా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆమెన్. టక్ 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 మన డోర్ నాక్ చేస్తారు, తలుపు కొడతారు. ఎవరు ఏంటి తెలుసా? బిర్యానీ ప్యాకెట్ అట్టుకుని వస్తారు. నాకు జరిగినవి అన్నీ చెప్తున్నాను నేను, కథలు కాదు. నాకు జరిగినవన్నీ వాస్తవాలు చెప్తున్నాను ప్రియులారా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకని ఇలా చేయి? మనం ఏం చేస్తాం? ఎవరన్నా సానుభూతి చూపిస్తారేమో, బ్రదర్ మా పిల్లలు భోజనం చేసి ఎంతకాలం అయిందో తెలుసా? సరే ఈరోజు పెడతాను, రేపు ఎల్లుండు. కాబట్టి దేవుడు మన్నాను 30 లక్షల ప్రజలకి మన్నాను మాంసాన్ని రోజు. ఏమైపోయింది వాక్యం అంతాను? ఏం వింటున్నాం, ఏం గ్రహిస్తున్నాం, ఏం పాటిస్తున్నాం? థ్యాంక్ యూ జీసస్. దయచేసి ఆలోచన విధానం మార్చుకుందాం, ప్రార్థన విధానం మార్చుకుందాం. ఇవన్నీ మారితే పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రభు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక, ఆమేన్. బలపరచబడ్డారా? బలం తెచ్చుకున్నారా? పరిస్థితి వైపు చూడరు కదా, సమస్య ఉందని చెప్పరు కదా, సమస్య గురించి ప్రార్థించరు కదా. మరేం చేయాలి? పరిష్కారం గురించి ప్రార్థించండి, పరిష్కారం ప్రకటించండి. డాక్టర్ ఎందుకు ఇస్తాడు మందులు? అనారోగ్యానికా? లేదు, ఆరోగ్యం కొరకు ఇస్తాడు మందులు. హల్లెలూయా. నీకు ఆరోగ్యం పొందుకోవడానికి మందులు మాట అవి. టానిక్ ఎందుకు? బలానికి, నీరసానికి కాదు. నీకు ఉన్నది నీరసం కాబట్టి మళ్ళీ నీరసానికి ఇస్తాడండి ఆయన. ఆ నీరసం పోయి ఆ నీరసాన్ని పట్టించుకోకుండా బలం తెచ్చుకోవడానికి టానిక్ ఇస్తాడు నీకు. నువ్వేం చేస్తావు? టానిక్ తాగిన వెంటనే ఎస్ నాకు బలం వచ్చేసింది.
టానిక్ నీకు డాక్టర్ గారు ఇచ్చిన బలానికి ఇచ్చాడు, బలహీనత కాదు. కాబట్టి దేవుడు మనల్ని ఉత్తేజపరుస్తాడు, బలపరుస్తాడు. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్, నువ్వు వచ్చేదికి విజయం పొందిన వ్యక్తి అంటున్నాడు దేవుడు. కాబట్టి మిమ్మల్ని మీరు విజయవంతమైన వ్యక్తులుగా చూసుకోనంత వరకు, విజయవంతమైన వ్యక్తులుగా ప్రార్థించినంత వరకు, విజయవంతమైన జీవితం జీవించినంత వరకు ఎప్పటికీ సమస్య నుంచి బయటపడలేము. చేస్తాను బ్రదర్, చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ చేస్తాడని నమ్ముతున్నాను. చేస్తాడని నమ్ముతున్నావా? ఎప్పుడు చేస్తాడు? రేపా ఎల్లుండా? 10 సంవత్సరాలుగా? లేకపోతే నువ్వు పోయాక? బాధగా ఉంటుంది నేను చెప్పే మాట. నిజమే, చేస్తాడంట. ఎప్పుడు? ఏమి లేదు చేసేది ఆయన, ఆల్రెడీ చేసేసాడు. నువ్వు స్వతంత్రించుకోవాలి. నువ్వు అడిగావా? అడిగింది పొందాను, నన్ను నమ్ము. ఇదిగో నేను అడిగాను ఏసయ్యా, ఇది నా సమస్య నీకు తెలుసు, నువ్వు పరిష్కరించేసావు, నేను నమ్ముచున్నాను, థ్యాంక్ యూ జీసస్. అయిపోయింది. దానికి మనం ఏం చేస్తున్నాము? ఏసయ్యా ఎప్పుడు చేస్తావు ఏసయ్యా, ఎప్పుడు చేస్తావు ఏసయ్యా, వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఏసయ్యా, ఇదిగో చూస్తున్నావు ఏసయ్యా, నేను ఎంత హింసపడుతున్నాను నువ్వు చూస్తున్నావు ఏసయ్యా, నువ్వు సిలువలో కూడా ఇంత బాధపడలేదు ఏసయ్యా. ఇదా ప్రార్థన? చాలామందిలాగా అంటే వీళ్ళ బాధను చూసి దేవుడు ఏదో కరిగించబడతాడు అన్నట్టుగాను. దేవుని కదిలించేది విశ్వాసం, నీ బాధ కాదు. దేవుణ్ణి కదిలించేటువంటిది విశ్వాసం. కాబట్టి నువ్వు విశ్వాసం చేసేయా, నేను నమ్ముచ్చినా నువ్వు చేసేసావు అని చెప్పి ఎప్పుడైతే మనం విశ్వసించామో అప్పుడు దాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, విత్తబడినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100 100 పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.